ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు కానుకలు కురిపిస్తున్నారు. తెల్లవారితే నీతులు చెప్పే టీడీపీ నాయకుల మాటలు చెప్పేవి నీతులు, చేసేవి తప్పులు అనే చందంగా తయారయ్యాయి. ప్రజలను ప్రలోభపెట్టేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధం చేసిన 1,00,000 కిట్లు విశాఖ జిల్లాలో బయటపడ్డాయి. వారే తప్పులు చేస్తారు, ఎదుటివారిపై నిందలు వేస్తారు, వారి అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తారు, వారి ఎన్నికలకు తాయిలాలు పంచుతారు, అధికార పక్షంపై బురద చల్లుతారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ నేతల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రజాక్షేత్రంలో గెలవలేమని భావించి అడ్డదారిలో అధికారంలోకి రావడానికి టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కానుకల పేరుతో, బహుమతుల పేరుతో ప్రజలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ తరహాలోనే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు సిద్ధం చేసిన 1,00,000 కిట్లు బయటపడ్డాయి. భీమిలి నియోజకవర్గంలో ఈ 1,00,000 కిట్లను మొదటి దశలో పంచేందుకు సిద్ధమయ్యారు. గతంలో భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత వేరే నియోజకవర్గంకు వలసపోయారు గంటా. ఎన్నికకు నియోజకవర్గం మారిపోయే గంటా మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా మహిళలకు పసుపు కుంకుమ కింద చీర, జాకెట్టు, పురుషులకు షర్టు, పంచె పంచడానికి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో ఎలాగూ గెలవలేమని భావించిన టీడీపీ నేతలు ఇప్పటి నుంచే గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వాస్తవానికి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదే విషయాన్ని గంటాకు స్పష్టం చేశారు. గంటా మాత్రం చీపురుపల్లిలో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇంకా సీటుపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా మాత్రం అధినేత మాటలు లెక్క చేయకుండా భీమిలిలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. తనకు భీమిలిలో సీటు ఇవ్వని పక్షంలో తన కుమారుడు రవితేజకైనా సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి సీటు వస్తుందనే నమ్మకంతో గంటా 1,00,000 మందికి కిట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.